ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో మనకి అంటే కర్కాటక రాశిలో గురుడు శుక్రుడు అనే 2 గ్రహాలు ఉన్నాయి. అలాగనే కుజుడు మేషరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అత్యద్భుతం. పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్రుడు. రవి యొక్క బలం, రవి షష్ఠ స్థాన బలం. క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అంటే గురుబలం, శుక్రబలం ఈ విధంగా ఉన్నది. ఈ మకర రాశి వారికి చాలా కాలం తర్వాత అత్యద్భుతమైనటువంటి యోగం. సప్తమంలో గురు శుక్రులు, షష్ఠంలో రవి బుధులు, చంద్రుడు పంచమ షష్ఠ సప్తమ స్థానాలు ఈ విధంగా ఉన్నది. తృతీయంలో శని. అంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా తొలగుతాయి. అన్నింటా విజయం సాధించగలుగుతారు. వ్యాపారాత్మకపరమైన డెవలప్మెంట్స్, ముఖ్యులను కలుసుకోవడం, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం, తద్వారా విజయం సాధించడం, మంచి ఆలోచనలు ఉంటాయి. 10 మందిని కలుపుకుంటూ పోతారు. మరి ఉద్యోగస్తులు అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్ అంటే స్థాన చలన అవకాశాలు, విద్యార్థులకి మంచి ఉన్నతమైనటువంటి చోట వారికి విద్యా ప్రవేశములు, రాజకీయ పరంగా ఆహ్వానాలు, వృత్తుల పరంగా కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా పెట్టుబడులు, పార్ట్నర్షిప్, అలాగే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, షేర్స్, ఐటీ రంగం, అలాగే లోహ యంత్ర వాహన వారికి మొత్తం మీద ఈ రాశి వారికి గత 4-5 వారాల కంటే ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది. అంచేత తప్పనిసరిగా శ్రద్ధతో వెళ్ళండి. ప్రతి పని కూడా మంచి ఆలోచనలతో వెళ్ళండి. ముఖ్యుల్ని కలుపుకుంటూ వెళ్ళండి. విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మీరు ఎక్కువగా అమ్మవారిని ఆరాధించండి. ద్వితీయ రాహువు. అనవసరమైన పట్టుదలకి పోకండి. కోపము, ఇరిటేషను తగ్గించుకోండి. విజయం మీ సొంతం చేసుకోండి.